తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా హాట్ టాపిక్ మాత్రం హైదరాబాదే. తెలంగాణ ఏర్పాటు సందర్భం నుంచి రెగ్యులర్ గా వినిపించే ప్రచారం యూనియన్ టెరిటరీ అంటే కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వేదికగా ఈ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండించింది. కొంతమంది కుట్రపూరితంగా కావాలని హైదరాబాద్ పై దుష్ప్రచారానికి ఒడిగట్టారని, కేంద్ర ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ అన్నారు. ఈ ప్రచారం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని అనుమానం వ్యక్తం చేసిన వీరేందర్ గౌడ్, ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో దేశంలో అలజడి సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ అనే ప్రచారం పూర్తి అవాస్తవమని వీరేందర్ గౌడ్ కొట్టిపారేశారు. హైదరాబాద్ యూటీ అంటూ గతంలోనూ పలుమార్లు ప్రచారం జరిగింది. తెలంగాణ ఏర్పాటు టైంలో హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని పలువురు డిమాండ్ చేశారు. యూటీ చేస్తారన్న ప్రచారం సాగింది. ఆ తరువాత 9 ఏళ్ల తరువాత 2023 ఎన్నికల సమయంలోనూ హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ప్రచారం చేస్తున్నాయని బీజేపీ ఖండించింది. పార్లమెంట్ లో అలాంటి ప్రతిపాదనే లేదని కేంద్రం సమాధానం కూడా ఇచ్చింది. ప్రస్తుతం అనేక ఊహాగానాలతో యూటీ ప్రచారాన్ని తీసుకొచ్చారు. కొందరు రాజకీయ కోణంలో చూస్తే మరికొందరు సెకండ్ క్యాపిటల్ పర్పస్ అంటూ ఎవరికి వచ్చింది వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. శీతాకాలం వచ్చిందంటే ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఇలాంటి వింటర్ సీజన్ లో ప్రధాని, కేంద్ర మంత్రులు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉంటారని, అందుకే కేంద్రం యూటీ చేస్తుందన్న ఫేక్ ప్రచారం సాగుతోంది. మరోవైపు హైదరాబాద్ మహానగరంగా రోజు రోజుకు విస్తరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో లేటెస్ట్ గా శివారు మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో రాష్ట్ర జనాభా దాదాపు సగం హైదరాబాద్ లోనే ఉండనుంది. ఓఆర్ఆర్ అవతల ఇండస్ట్రియల్ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి టైంలో యూటీ అంటూ తప్పుడు ప్రచారం సాగుతోంది. దీనిని బీజేపీ పార్టీ ఖండించడంతో పాటు హైదరాబాద్ ఎప్పటికీ తెలంగాణలో భాగమేనని స్టేట్మెంట్ ఇచ్చింది.